అప్పట్లో తెలంగాణలో కూడా ఏం ప్రాజెక్టులు లేకపోయినా కూడా మనకున్న చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే అప్పుడు కూడా వాళ్ళందరూ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాని అంతా కూడా వాళ్ళు చేసుకోగలిగినారు. అలాంటి తెలంగాణ మళ్ళీ కేసీఆర్ పాలనలోనే ప్రజలు చూశారు. సుమారు 60 ఏళ్ల కాలంలో ఆనవాలు కోల్పోయిన చెరువులన్నీ తెలంగాణలో కేసీఆర్ పాలనతో ప్రత్యక్షం అయ్యాయి. అది కేసీఆర్ అంటే. నిజానికి ఏ తెలంగాణ వ్యక్తి ఊహించలేదు, ఏ తెలంగాణ వాది చెరువులకు పూర్వ వైభవం వస్తుందని అనుకోలేదు. ఒకవేళ చెరువులు బాగా చేయాలనుకున్నా సాధ్యం కాదనుకున్నారు. కానీ సాధ్యం కాదనుకున్న వాటిని సుసాధ్యం చేయడమే కేసీఆర్ పట్టుదల. రాదనుకున్న తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ వచ్చేది లేదు, సచ్చేది లేదు, జై తెలంగాణ అని అన్నోళ్ళను కూడా ఎంత ఇబ్బందులు పెట్టిండ్రు. తెలంగాణ రాదు, ఎట్లొస్తుందో మేము కూడా చూస్తామని చెప్పి చాలా మంది ఈ రోజు ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము పెద్ద మనుషులము, మేమే పెద్ద అని చెప్పుకునే కొంతమంది సినిమా వాళ్ళు కూడా చాలా అపోజ్ చేసిండ్రు తెలంగాణని. కానీ ఈ రోజు ఇక్కడనే వాళ్ళు ఉండి ఇప్పటికీ కూడా ఆధిపత్యం సాగిస్తున్నారు. అదే మరి